ఓవైపు భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. అయినా రేవంత్ సర్కారు మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. ముఖ్యంగా ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి సుభాష్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. చూస్తున్నాం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. వరదల గుప్పిట్లో చిక్కుకొని ఉంది. కొన్ని జిల్లాలు చాలా దారుణంగా ఉన్నాయి. పోచారం డ్యాంకి గండి పడింది. చుట్టుపక్కల ఆల్రెడీ గ్రామాల వాళ్ళు భయపడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అక్కడ కనిపించట్లేదు. ఏమంటారు దీనికి సంబంధించి? ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గతంలో యూరో చక్రవర్తి రోమ్ తగులు పెడుతుంటే పిడియలు వాయించినట్టుగా ఉంది. అయితే ఎందుకు ఈ విషయం మాట్లాడాల్సి వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఇంత వరదలు వస్తుంటే వీళ్ళేమో బీఆర్ ఎలక్షన్ అని చెప్పి రాహుల్ గాంధీ తోటి యాత్ర అని చెప్పి తిరుగుతున్నారు తప్ప మొన్నటి నుంచే అలర్ట్స్ వచ్చినాయి. ఈ ఇంతకు ముందట్లా కాకుండా ఇప్పుడు వాతావరణ శాఖ ముందే అలర్ట్స్ ఇస్తుంది. చాలా సివియర్ ఎఫెక్ట్ మెదక్ అండ్ కామారెడ్డి జిల్లాలకు ఉంటుంది, నార్త్ తెలంగాణ ఉంటుందని చెప్పినప్పటికీ కూడా దానికి తగు విధంగా వాళ్ళు చర్యలు తీసుకోలేదు, తగు ఏర్పాట్లు చేసుకోలేదు. ఇది ఎప్పుడు కూడా రైతులకు సపోర్ట్ చేసే ప్రభుత్వం కాదు, ప్రజలకు సపోర్ట్ చేసే ప్రభుత్వం కాదు. వాళ్ళ అవసరాలకు వాళ్ళకు ఏమి బెనిఫిట్స్ అవుతాయి, ఏం సుట్కేసులు మారుతాయని చెప్పే పద్ధతే తప్ప ఇవేమి వాళ్ళకు పట్టింపు లేదు. అయితే ఇవాళ కామారెడ్డి అండ్ మెదక్ జిల్లాలో రాత్రి నుంచి నిన్న నుంచి ఇప్పటికీ సుమారు 25 నుంచి 40 మన సెంటీమీటర్ల వర్షం పడ్డది. వివిధ స్థానాల్లో మాయింది. అన్ని పట్టణాలలో అన్ని గ్రామాల్లో కూడా నీళ్లు విపరీతంగా పొంగి పొర్లి ప్రజలకు నష్టం చేసిన అది ఉంది. ఇంకా ఘోరమైన ముచ్చటంటే మేడం, ఎప్పుడైతే వరదలు వస్తున్నాయి అన్నప్పుడు ఆయా ప్రాజెక్టులు ఖాళీ చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఇంకా వర్షాలు పడితే మనకు సరైన సమాచారం ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ లో వాటర్ ముందే ఖాళీ చేసి ఉంటే ఇట్లాంటి డ్యామేజెస్ తక్కువ అవుతాయి. అయితే వీళ్ళకి అవన్నీ పట్టింపు లేవు, అసలు దీని మీద వాళ్ళకు అవగాహన లేదని నేను భావిస్తున్నాను. ఎట్లాగో ఏదైతే ఇప్పుడు మంజీరా నది ఉందో 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. అదే నిజాం సాగర్ పొద్దున చూస్తే 60 క్యూసెక్ల వాటరే వదిలిపెట్టారు. అదే ఈ పాటికే పొద్దున్న నుంచి 1 లక్ష క్యూసెక్లు వదిలిపెట్టుంటే ఈ ముంపు పరిస్థితి చాలా తగ్గుతుండే. ఇక పోచారం డ్యాంకి వచ్చేసరికి కూడా పోచారంలో 1.8 టీఎంసీ ఒక పోయిన వచ్చిన తుఫాన్ లోనే డ్యామ్ ఫుల్ అయింది. అయితే ఎప్పుడైతే ఇంత వరద వస్తుంది, మనము రెడ్ జోన్ ఇచ్చినాం కామారెడ్డి మెదక్ జిల్లాలకు అని చెప్పినప్పుడు ఇది ముందే వెకేట్ చేయాల్సింది వాటర్. ఈ వెకేట్ చేయకుండా వీళ్ళు దాన్ని అసలు పట్టించుకున్న పాపన ఓలే. ఇవాళ పండగ కావడం, అసలు అధికారులు ఇప్పటికి కూడా సరిగా ఈవినింగ్ వరకు కూడా రాకుండా పోవడం, అది ఉదయం 11 నుంచే ఆ బొంగ పడే ప్రమాదం చూసినప్పటికి కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు కూడా కేవలం పోలీస్ ఆఫీసర్లు మాత్రమే కట్టం మీద ఉన్నారు. ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం ఆ గ్రామాలకు ఫోన్ చేస్తే చెప్పిన విషయం. అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు కఠినం ఎదుటోళ్ళ మీద బురద చల్లడం తప్ప ఆ ప్రాజెక్టుల నియంత్రణ చేయకపోవడం, ఈ కేంద్ర ఈ ప్రాజెక్టుల అయితే విపత్తు అది ఉందో సమస్య ఉందో దాన్ని కూడా కేవలం రాజకీయంగానే వ్యవహరిస్తున్నారు తప్ప అయితే మంచి చెడ్డలు చూడట్లేదు. అయితే లేని ఇబ్బంది లేనటువంటి మేడిగడ్డను పెద్ద ప్రమాదకరంగా చూపించి ఏదైతే 2 పిల్లర్లు చిన్నపాటి క్రాక్స్ ను చేసి ఇక్కడ 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టుల విషయంలో, అలాగే సింగూరులో కూడా 29 టీఎంసీలు ఉండాల్సిన ప్రాజెక్టు ఎప్పటి నుంచో వాళ్ళు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఈ 2 నెలల్లో ఏదానికి కూడా నిర్వహణకు ₹1 పెట్టకపోవడం వలన ఈ పరిస్థితి. వీళ్ళు అసమానం ఎదుటోళ్ళ మీద రాలేసుడే తప్ప మేమేం చేస్తున్నాం అనే పరిస్థితులు లేరు. అందుకే ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా చిన్న వర్షాలకే మొత్తం ఊళ్ళల్లో పొలాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కేవలం ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. వీళ్ళ దృష్టి అంతా కేసీఆర్ గారి పాలనలో ఏం తప్పులలో ఇరికియాలనే ముచ్చట తప్ప ప్రజలకు ఏమి మేలు చేద్దామని మాత్రం వీళ్ళు పట్టించుకుంటలేరు. ఒకవేళ ఈ పోచారం డ్యామ్ ఈ రాత్రి ఇదే విధంగా వరద వస్తే మాత్రం అది మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. జడివాన ధాటికి తెలంగాణ మొత్తం విలవిల్లాడిపోతుంటే, రాష్ట్రం ఆపదలో ఉంటే రేవంత్ బీహార్ యాత్రలు చేస్తున్నాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అనుకోవచ్చా? 100% మేడం, వాళ్ళకు ప్రజల మీద పట్టింపు లేదు. వీళ్ళు కేవలం ఈ రాష్ట్రము
కాంగ్రెస్ పార్టీకి ఒక ట్రెజరీ లాగా అయింది తప్ప, ఒక కోశ గాలం లెక్కనే అయింది తప్ప, వీళ్ళకు ప్రజలకు మేలు చేద్దామని వీళ్ళు ఎంత మాత్రాన వాళ్ళకు లేదని నేను భావిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.